41,000 కోట్లు. ఎవరు చనిపోయారు ఫస్ట్ ఇక్కడ? ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు? భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 39 మంది, దాదాపు 40 పైచీలుగా అఫీషియల్గా చనిపోయారు. దేనికి? ఇసుక అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది, బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి పెట్టేశారు. ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు ఎవరిది? మనది, మీది, మనది, మీ భవిష్యత్తుది. ఇసుక సహజ వనరులు అందరివి, ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డగోలు అందరికీ అందుబాటులో ఉండాలి. అందుకని మనం ఉచిత ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా యువతకి మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ మీరు కామర్స్ చదువుకొని, సివిక్స్ చదువుకొని ఉంటారు, హిస్టరీ చదువుకొని ఉంటారు. మీరందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, నీకు తెలుసమ్మా? నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా, నీకు అవగాహన ఉంది కదా. ప్రాథమిక హక్కులు చదువుకుని 10th లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇది నా హక్కు అని మాట్లాడతాం, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తాను, మీకు అండగా నిలబడతాం. నేను కోరుకుంటున్న ఒక్కటే, 2047లో నీకు ఎంత ఉంటాయేమో, ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ 20 2019కి నీ వయసు ఎంత? 15 ఏళ్ళు, అంతే కదా. 15 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత వచ్చావు? 20 ఏళ్ళకి వచ్చేసావు. నువ్వు 47కు నువ్వు ఆలోచించు, నీ వయసు ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఎంత, నువ్వు 40లోకి వచ్చేస్తావు. ఊహించుకో, 5 సంవత్సరాల కాలం గిరం తిరిగిపోద్ది. నా భయం ఏంటంటే, మీరు చాలా బాధ్యతగా కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే, నా ఓటు పెద్ద విలువే ఉంది, నా ఓటు ఎవరికైనా వేసేస్తాను, అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు, మీరు ఆలోచించండి నా మాటలు. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట అనిపించుకుంటున్నాను నేను మీకోసం. ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాల ఐక్యత ఎందుకు కోరుకున్నా? జనసేన 7 సిద్ధాంతాలు, కులాల ఐక్యత చాలా కీలకం. నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తా, నేను నా కులం అనుకుంటే నేను సంపాదించగలను, హిట్ అవుతుంది సినిమా. వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి, పని చేసుకునేటప్పుడు నా కులం అంటే కుదరదు. ఆ సంస్కృతి మారాలి. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం. దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నేను గుర్తించాను. కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను. అది ఎందుకని? నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి, అన్ని మతాలు సమానం అని చాటి చెప్పడానికి. అందుకని దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. మే 13న పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే 6 గంటలకే స్టార్ట్ అవుతుందని మనం అడిగాం. 6 గంటల నుంచి 11 లోపు మ్యాక్సిమం 70% ఓట్లు వేసేయండి. 70% వేసేయాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను నిలబడ్డా. ఓడిపోతే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? అవమానం ఉండదు అనుకుంటున్నారా? కానీ అవమానాన్ని దాటి ఎందుకు నిలబడతామంటే, ఆశయం కోసం నిలబడ్డ వాడికి అవమానం ఉండదు, ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది, గెలుపే ఉంటుంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నేను గెలుస్తున్నా. దశాబ్దం తర్వాత నన్ను నిలబెట్టారు. దశాబ్దం తర్వాత వచ్చి అన్నా నీకు అండగా ఉంటామని చెప్పారు. మీకు నేను మాటిస్తున్నా, మీ గళం, యువత గళం అసెంబ్లీలో వినిపిస్తాం. మన బీజేపీ తరఫున ఎమ్మెల్యే వైఎస్ సుజనా చౌదరి గారు ఉన్నారు, బలంగా మాట్లాడతారా? మీకోసం నేను నిలబడి ఉన్నా, బలంగా ఉండండి. వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు. అందరూ కలిసి
నేను గొంతు వణుకుతోంది జగన్కి. అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబడి నన్ను ఓడించాలని చూస్తున్నాయి. నువ్వేం చేసావమ్మా? కాదయ్యా, నాకు బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా. ప్రతిపక్షాలు ఉంది నేను గెలిపించడానికి, నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారులని అన్యాయంగా అధికారులని ఇష్టానికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులను బదిలీ చేయగా ఏం చేస్తారు? కూర్చోబెట్టి భుజాల మీద ఊరేగిస్తారా? మరి నువ్వేం చేశావు? స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు? ఎన్ని అరాచకాలు చేశావు? నువ్వు కొట్టావే. నామినేషన్ వేయడానికి ఒక్కరికి అవకాశం ఇవ్వలేదే. ఈ రోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అర్థం చేసుకో. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాను, మీరు రెచ్చిపోయారు 5 సంవత్సరాలు. నోటికి తాళాలు లేవు మీకు. ముఖ్యమంత్రి సతీమణి లేదు, ఇంట్లో ఉన్న ఆడపడుచలు లేదు, రోడ్డు మీదకి వచ్చిన ఆడపడుచలు లేదు. మీ బూతులు, మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం, మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా. రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం. నేను బాధ్యతగా ఉంటాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు, వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపెడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, తాట తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను తెగించి వచ్చా, గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లోకి. నీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేసుకుందాం, మద్యం అమ్మదం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే, గతంలో మీరు చాలా మంది నాయకులు వచ్చినారు ఇక్కడికి, వైసీపీ గుండాల మటుకు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు. ఓడిన తర్వాత నోళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేర్లు అంటే మీ నోళ్లని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు, మా కూటమి నాయకులకి బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు.